Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీఎస్పీఎస్సీ అంటే మనం ఇప్పుడు దాన్ని ఏమంటున్నామంటే పేరు మార్చారు కదా టీజీపీఎస్సీ ఓకేనా. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఓకేనా. గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటుంది ఓకేనా. స్టార్టింగే మీకు ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటిదంటే జనరల్ ఇంగ్లీష్ ఓకే. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఆ క్వాలిఫైయింగ్ పేపర్ యొక్క డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా. మీకు ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు అండి ఓకేనా. డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మెయిన్స్ ఎవరైతే ప్రిలిమ్స్లో ఓకేనా ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కంపల్సరీ మెయిన్స్కి అయితే అపేర్ కావాలి కదా. అపేర్ కావాలి కాబట్టి ఇప్పటి నుంచే మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా. ఎందుకంటే మనం ప్రిలిమ్స్లో ఎంత వచ్చినా సరే మెయిన్స్లో మనము కొన్ని తక్కువ మార్క్స్ తోటి పోయే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి ఓకేనా. ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తాము అంటే మనకు క్వాలిఫైయింగ్ పేపర్ ఓకే జనరల్ ఇంగ్లీష్ అనే క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది కదా దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అంటే అసలు మనకు ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఓకేనా, ఎంత టైం ఇస్తారు మనకు ఓకే, మనకు ఎన్ని మార్క్స్ రావాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి ఓకేనా. ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ రావాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా. ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ అన్నప్పుడు మనము దాంట్లో అవుట్ ఎక్కువ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే మనకు ఈ టైంలో మనము అదర్ సబ్జెక్ట్స్ అనేవి కూడా చదువుకోవాలి కదా. కాబట్టి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మీరు క్వాలిఫైయింగ్ లాగానే చూడాలి దీన్ని ఓకేనా. మీకు మార్క్స్ అనేవి కంప్లీట్ మార్క్స్ అవసరం లేదు, మనకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ రావడానికి ట్రై చేసుకోవాలి అంతే ఓకేనా. అదైతే చూద్దాం రైట్. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఈ పేపర్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూస్తాం ఓకేనా. ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని మార్క్స్ మనకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది అంటే ఎంత క్వాలిఫై మార్క్స్ ఉంటుంది, తర్వాత మనకు సిలబస్ ఏముంటుంది ఓకేనా. మనకి ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి సిలబస్ అనేది ఏముంటుందో మనము జాగ్రత్తగా చూసుకోవాలి అండి ఓకేనా. అసలు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఓకేనా. డిస్క్రిప్టివ్ ఓకే మనకి ఇందులో 2 టైప్స్ లాగా ఉంటాయండి. ఆబ్జెక్టివ్ లాగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ లాగా కూడా ఉంటుంది అనమాట ఓకేనా. ఆబ్జెక్టివ్ అంటే జనరల్గా క్వశ్చన్స్ అనేవి మనం అట్లా సాల్వ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ ఆప్షన్స్ మాత్రం ఏమి ఇవ్వరు మనకు. ఆబ్జెక్టివ్ అని ఏమంటున్నాను అంటే ఆప్షన్స్ అయితే ఏమి ఇవ్వరు ఓకేనా. 1 2 3 4 ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, మొత్తం మనమే రాయాలి. కానీ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఏంటంటే బిట్స్ రూపంలో అడిగినట్టు ఉంటాయి అనమాట మనకు సింపుల్గా ఓకేనా రైట్. అది మనము లేట్ చేయకుండా ఆ పేపర్లోకి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ జనరల్గా చూడండి మీకు జనరల్గా టోటల్గా ఓకేనా టోటల్గా మొత్తం మార్క్స్ ఎన్ని ఓకేనా. టోటల్గా మనము మొత్తం మార్క్స్ తీసుకుంటే ఎన్ని మార్క్స్కి వస్తాయంటే టోటల్గా మనకు మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అండి. మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ 150 మార్క్స్ ఓకేనా. 150 మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ అండి రైట్. ఎంత టైం అంటే మనకు 3 అవర్స్ వరకు టైం ఇస్తారండి ఓకేనా. 3 అవర్స్ టైం ఇస్తారు రైట్. మరి 3 అవర్స్ టైం ఇచ్చినప్పుడు ఎన్ని మార్క్స్ రావాలి చూడండి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ ఓకే నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఏంటంటే చూడండి ఇక్కడ మనకు ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓసీస్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓకేనా. చూడండి ఇక్కడ ఓసీస్కి స్పోర్ట్స్ మెన్కు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి ఓసీస్కి ఓకేనా నెక్స్ట్ స్పోర్ట్స్ మెన్ ఓకేనా స్పోర్ట్స్ మెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి అండి ఓకేనా. వీళ్ళందరికీ ఎంత రావాలి అంటే షుడ్ నాట్ బి లెస్ దాన్ 40% ఓకేనా. 40% కంటే తక్కువ ఉండొద్దు అనమాట ఓకేనా. 40% కంటే తక్కువ ఉండొద్దు అంటే ఎన్ని రావాలి చెప్పండి. ఇక్కడ మనకు 10% అంటే 15 మార్క్స్ కదా. 40% అంటే 60 మార్క్స్. 60కి తక్కువ అయితే అస్సలు ఉండొద్దు, తక్కువ ఉండొద్దు అంటుండే కాబట్టి 60 ఉన్నా పర్వాలేదు ఓకేనా. 59 అయితే వచ్చినాయంటే మీరు డిస్క్వాలిఫై అయినట్టే. చూడండి ఒక చెప్తున్నాను, మీరు ఈ జిఎస్ పేపర్లు అన్నీ కరెక్ట్గా చేసి అంత బాగా చదివి ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేరు అనుకోండి, ఆ పేపర్స్ ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్ ఓకేనా. మీకు హైయెస్ట్ స్కోర్ వచ్చినా కానీ ఈ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోతే మాత్రం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్లో క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి ఓకేనా. ఎంత ఉంది చూడండి ఇక్కడ 60 మార్క్స్ అయితే రావాలి అండి ఓకే. 60 మార్క్స్ రావాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే చూడండి ఇక్కడ బీసీస్ ఓకేనా. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్కి ఎంత రావాలంటే 35% అట. బీసీస్కి ఏమో 35% అట ఓకేనా. బీసీస్కి ఇదేమో ఈడబ్ల్యూఎస్ ఓసీస్ స్పోర్ట్స్ మెన్ నెక్స్ట్ బీసీస్కి ఎంత అంటే 35% అట. మరి 35% ఎంత ఓకేనా. 30% అంటే 45 మార్క్స్ కదా ఓకేనా ప్లస్ 5% ఓకే. 10% అంటే 15 అంటే 5% అంటే 7.5 ఓకేనా. అంటే మనకి ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 52.5 మార్క్స్ రావాలి అండి
ఓకేనా, ఎంత పర్సెంట్ రావాలి చెప్పండి ఇక్కడ 52.5 మార్క్స్. ఓకే, 52.5 మార్క్స్కి అబోనే ఉండాలి. 150 మార్క్స్కి 52.5 మార్క్స్కి అబోవ్ ఉండాలి. ఎవరికి? ఓసీ వాళ్ళకు. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సో ఎస్సీ ఎస్టీ. ఓకేనా, ఎస్టీస్ నెక్స్ట్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఓకేనా, ఎస్టీస్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 30% కంటే తక్కువ ఉండొద్దు అంటుండు. ఓకేనా, 30% అంటే తక్కువ ఉండొద్దు అంటే చూడండి ఇక్కడ ఎస్సీస్ నెక్స్ట్ ఎస్టీస్ నెక్స్ట్ పిహెచ్ అనమాట. 30% కంటే తక్కువ ఉండొద్దు అంటే 30% లేకపోతే అంతకంటే ఎక్కువ రావాలి. 30% అంటే ఎంత అండి? 45 మార్క్స్ అంతే. ఓకేనా, 45 మార్క్స్ రావాలి గ్రూప్ 1 మెయిన్స్లో. ఓకేనా, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో. అర్థమైంది కదా ఇక్కడ. సో ఓసీస్కి స్పోర్ట్స్ మెన్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 60 మార్క్స్ రావాలి అండి. బీసీస్కి ఏమో 52.5 మార్క్స్ రావాలి అండి. నెక్స్ట్ సో వీళ్ళకి ఎస్సీ ఎస్టీస్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఏమో 45 మార్క్స్ రావాలి. అంతకంటే ఎబో ఉండాలి ఇంకా. ఓకేనా, ఈ ఫిగర్ లేకపోతే అంతకంటే ఎబో ఉండాలి. అంతకంటే తక్కువ వచ్చిర్రా అంటే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఓకేనా, కాబట్టి ఇది ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. తర్వాత మీరు ఏం చేసినా సరే అది తగ్గించడం పెంచడం ఏమి ఉండదు. ఓకే, ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. కాబట్టి ఇది మీకు ఏంటంటే వెయిటేజ్ అండి. టోటల్ మనకు 3 hours టైం ఉంటుంది కాబట్టి చూడండి ఈజీగా మనం స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఈజీగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్, సో మనకి ఇక్కడ ఇంకో సిలబస్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో సిలబస్ అనేది చూసినట్లయితే వాళ్ళు ఇట్లా మెన్షన్ చేశారు అండి. చూడండి ఇక్కడ మనం ఇదేంటంటే జనరల్గా బ్రీఫ్గా ఓకేనా షార్ట్గా చెప్పారు ఇది. ఓకేనా, సో బ్రీఫ్గా చెప్పారు. మనం దీన్ని ఇన్డెప్త్గా మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చూస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఇస్తాడు. స్పెల్లింగ్ మీద పంక్చువేషన్ మీద స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఇస్తాడు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వెర్బ్ టెన్సెస్ అనమాట. రైట్, సో దీని మీద ఇస్తాడు. నెక్స్ట్ రీరైటింగ్ సెంటెన్సెస్ చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అట. ఈ టాపిక్స్ కూడా ఉన్నాయి మనకు. నెక్స్ట్ మీకు యూసేజ్ ఆఫ్ వొకాబులరీ ఎలా యూజ్ చేయాలంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఉంటాయి కదా ఆ మోడ్ అడుగుతారు అని. రైట్, నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే మీకు ఏంటంటే ఒక 4-5 సెంటెన్స్లు ఇచ్చి వాటిని అరేంజ్ చేయమంటాడు. లేకపోతే ఒకటే సెంటెన్స్ని సో పార్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసి వాటిని అరేంజ్ చేయమంటూ ఉంటాడు. రైట్, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ అండి ఇది. ఓకేనా, సో ప్యాసేజ్ అంటే ఇది మనకు మెయిన్స్ లెవెల్ అంటే డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనకు ప్రెస్సీ రైటింగ్ అండి. ఓకేనా, ప్రెస్సీ రైటింగ్ అంటే షార్ట్ ఒక పెద్ద పారాగ్రాఫ్ని చిన్నగా చేసి రాయాలి అని. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అండి. ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే ఒక చిన్న ప్రొవర్బ్ అనేది ఇస్తాడు, లేకపోతే ఒక లైన్ ఇస్తాడు, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్ వన్ ఏంటంటే లెటర్ రైటింగ్ అండి. ఓకేనా, ఇవి మనకి ఏంటంటే జనరల్గా సో బ్రీఫ్గా ఇచ్చినాం అనమాట. జస్ట్ ఈ టాపిక్స్ మనకు ఉన్నాయని చెప్పండి. రైట్, మనం వీటిని ఓకేనా సో ప్రీవియస్ ఇయర్ పేపర్ని మైండ్లో పెట్టుకొని అసలు ఏ కాన్సెప్ట్ నుంచి మనకు ఎన్ని మార్క్స్కి వచ్చాయి. ఓకేనా, సో జనరల్ ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని సో మీకు ఏంటంటే నేను కాన్సెప్ట్స్ ఓకేనా నెక్స్ట్ అవి ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఫస్ట్ వన్ ఏంటి రీడింగ్ కాంప్రహెన్షన్. సో జాగ్రత్త చూడండి, మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే సో వాళ్ళు ఎలా అడుగుతారు చూడండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంటుంది, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ ఇచ్చి అక్కడ ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు రాయాలి, బిట్స్ కాదు అక్కడ రాయాలి. ఓకేనా, పైన ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది, మొత్తం చూసుకుంటూ రాయడమే. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, అది మనకి ఎన్ని మార్క్స్ కంటే 10 మార్క్స్కి అడుగుతారండి జనరల్గా. ఓకే, మీకు జనరల్గా 5 క్వశ్చన్స్ వస్తాయండి. 5 × 2 10 మార్క్స్ అయితే ఇస్తారు. కొన్నిసార్లు 10 క్వశ్చన్స్ ఇచ్చి 1 మార్క్కి అడుగుతూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూస్తే ప్రెస్సీ రైటింగ్ అండి. ఈ మొత్తం డిస్క్రిప్టివ్ అనమాట స్టార్టింగ్ వే. ప్రెస్సీ రైటింగ్ చూడండి. ఇక్కడ ప్రెస్సీ రైటింగ్ అంటే ఏంటంటే మీకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్ని మీరు 1/3కు కుదించి రాయాలన్నమాట. ఒక 12 లైన్స్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలంటే 4 లైన్స్లోనే రాసేస్తూ ఉండాలి దాన్ని మనం ప్రెస్సీ రైటింగ్ అంటాం. ఎలా రాయాలంటే మరి ఓన్లీ 4 లైన్స్ రాయడం కాదు, సో మొత్తం మీనింగ్ రావాలి. మళ్ళీ మీరు రాసిన 4 లైన్స్లోనే ఆ 12 లైన్స్ యొక్క మీనింగ్ ఓకేనా దాని యొక్క జిస్ట్ అనేది మొత్తం కనిపించాలి, అలా రాసుకుంటూ వెళ్ళాలి. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది అంటే ఎక్స్పాండ్ ద ఐడియా. ఓకేనా, సో మనకు జనరల్గా 3 ఇస్తాడు, అందులో ఒక చాయిస్ తీసుకొని రాయాలి అండి. ఓకేనా, ఎక్స్పాండ్ ద ఐడియా అంటే ఏంటంటే మీకు సింపుల్గా ఏదో ఒకటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, చూడండి ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చూడండి ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కొటేషన్ ఇస్తాడండి. ఇది ఇచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేయమంటాడు. మీరు ఏం చేయాలంటే దీని మీనింగ్ ఏంటో రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
దాని తర్వాత దీనికి ఒక ఇంపార్టెన్స్ ఏంటో రాయాలి, దాని తర్వాత ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, కాబట్టి దీని ఎక్స్పాన్షన్. ఓకేనా, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇది ఒకటి రైట్. నెక్స్ట్ మనకు లెటర్ రైటింగ్ అండి. లెటర్ రైటింగ్ అయితే చాలా సింపుల్ అండి, ఇది అన్నీ సింపులే. ఓకేనా, లెటర్ రైటింగ్ అయితే ఇంకా చాలా సింపుల్ అండి రైట్. ఈ లెటర్ రైటింగ్లో మనం సింపుల్గా ఏంటంటే ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి మీకు జనరల్గా. సో ఫ్రమ్ అడ్రస్, డేటు, టు అడ్రస్, శాలిటేషన్, సబ్జెక్టు ఇవన్నీ రాస్తే మీరు ప్లేసులు రాసినప్పుడే మీకు అక్కడ 7 to 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఏ ప్లేస్లో ఏది రాయాలో కరెక్ట్ రాస్తే ఆటోమేటిక్గా మీకు 7 to 8 మార్క్స్ అక్కడే వచ్చేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది లెటర్ రైటింగ్ అనేది. ఓకేనా, అది. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. చూడండి ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, సెంటెన్స్ని జంబుల్ చేసి ఇస్తారు. ఓకేనా, అప్పుడు మీరు అక్కడ సెంటెన్సెస్ని ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్సెస్ జంబుల్ చేసినప్పుడు ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా మీరు అక్కడ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఒకటే సెంటెన్స్ని జంబుల్ చేశాడు అనుకోండి, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి మనకు ఒక ఫస్ట్ 5 టాపిక్స్ అనమాట. చూడండి స్టూడెంట్స్, నేను నా ఇంగ్లీష్ కోర్సులో ఓకేనా చూడండి ఇంగ్లీష్ కోర్సులో మీకు ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఓకేనా ఇంగ్లీష్ పేపర్ కంప్లీట్ పేపరు నా ఛానల్ ఓకేనా. సో నా యాప్లో మీకు అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రతి టాపిక్కి ఓకేనా ప్రెస్సీ రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, ఓకేనా ప్రెస్సీ రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ అన్ని టాపిక్స్ ఓకేనా. సో రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ కానీ అన్ని టాపిక్స్ చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, యాప్ ఓపెన్ చేయండి, మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూసుకోండి అక్కడ. ఓకేనా, ప్రతి టాపిక్లో ఫస్ట్ వీడియో ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా, మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి ప్రతి టాపిక్లో ఫస్ట్ వీడియో ఫ్రీగా ఉంటుంది మీకు. కాబట్టి ఫస్ట్ వీడియో చూడండి, చూసి డిసైడ్ అవ్వండి. ఓకేనా, ఫస్ట్ వీడియో చూసి ఓకే నాకు నచ్చుతుంది, నమ్మకం వస్తుంది అనిపిస్తేనే కోర్స్ అనేది తీసుకోండి మీరు. ఓకేనా, సో మీకు 399 రూపీస్కే 5 months వ్యాలిడిటీ తోటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కంప్లీట్ ఫుల్ కోర్స్ అన్నమాట, డిస్క్రిప్టివ్ ఫర్ మెయిన్స్. ఓకేనా, ఇవి ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, సో మనం ఇప్పుడు టాపిక్స్లోకి వెళ్దాం. ఇంకా చూడండి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మీకు కొన్ని సెంటెన్సెస్ గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమని అడుగుతారు అంటే సెంటెన్సెస్ని కరెక్ట్ చేసి రాయండి అని అడుగుతారు. మీకు ఒక 10 సెంటెన్స్లు ఇస్తారు, ఒక్కొక్క దానికి 1 mark ఇస్తే 10 marks అనేవి వచ్చేస్తాయి. చూడండి ప్రతి టాపిక్ అండి, ప్రతి టాపిక్ని నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా యాప్లో. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని అందులో స్టార్టింగ్లో ఫ్రీగా ఉన్న క్లాసెస్ చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకు యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ అండి. చూడండి ఇడియంని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని మీనింగ్ ఎలా, ఓకేనా అన్నిటి యొక్క మీనింగ్స్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా యూసేజ్ అనేది వచ్చేస్తుందండి. కాబట్టి ఇడియమ్స్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్పాను యాప్లో. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ సినోనిమ్స్, యాంటనిమ్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. సినోనిమ్స్ 5 marks, యాంటనిమ్స్ 5 marks అండి. ఓకేనా, ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దానికి మీనింగ్ అడుగుతాడు అనమాట. ఓకేనా, అంటే మనకి ఏ వర్డ్ అయినా సరే సినోనిమ్స్, యాంటనిమ్స్. సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ఓకేనా, ఇవి సినోనిమ్స్, యాంటనిమ్స్ అంటాం. చూడండి నా యాప్లో మీకు ఒక 1500 words వరకు సినోనిమ్స్, యాంటనిమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. ఏదో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఓకే, సినోనిమ్స్, యాంటనిమ్స్ని కొన్ని మెథడ్స్ ద్వారా, అంటే చూడగానే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్స్ని. ఓకేనా, రూట్ వర్డ్ బేస్డ్ మెథడ్ తోటి, థీమ్ బేస్డ్ టెక్నిక్ తోటి, న్యూమోనిక్స్ టెక్నిక్ తోటి, సో చాలా టెక్నిక్స్ తోటి నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సినోనిమ్స్, యాంటనిమ్స్ చూడగానే మీకు గుర్తుండిపోతాయి. రైట్, నెక్స్ట్ మీకు స్పెల్లింగ్స్ అండి. స్పెల్లింగ్స్ కూడా అంతే. ఇంకా స్పెల్లింగ్స్ అంటే ఏంటంటే మీరు ఏ వర్డ్ చూసినా సరే దాని స్పెల్లింగ్ గుర్తుండాలంటే దాన్ని రాయాలి, ఒక 4-5 సార్లు రాయాలి. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి స్పెల్లింగ్స్ అనేవి. ఓకేనా, సో 10 marks ఉంటుందండి స్పెల్లింగ్స్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండి. ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అంటే మీకు ఎలా ఉంటాయంటే జనరల్గా చూపిస్తారు చూడండి. మీకు ఇప్పుడు లాస్ ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ అఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ టాపిక్ నార్మల్గా ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి. నెక్స్ట్ అడ్వైజ్ ఉంటుంది అండి. ప్రాక్టీస్ ఉంటుంది, ఎస్సీ కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ లాస్ మనం 2 సేమే అనుకుంటాం, LOSS కానీ లాస్ అనేది ఏంటంటే అది నౌన్ రూపంలో వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. LOSE మనకి ఏంటంటే వెర్బ్ ఫామ్లో యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఇది కూడా అంతే. సో ఎఫెక్ట్ అనేది మనకి ఏంటంటే వెర్బ్, ఇది ఎఫెక్ట్ అనేది మనకి ఏంటంటే నౌన్ అండి. అది
ఓకేనా. నెక్స్ట్ చూడండి, అడ్వైస్ ప్రాక్టీస్, అడ్వైస్ ప్రాక్టీస్. సిఈ స్పెల్లింగ్ ఎస్ఈ స్పెల్లింగ్ రెండు ఉంటాయి మనకు, రెండు కరెక్టే. సిఈ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నౌన్ లాగా రాసుకున్నప్పుడు మీకు సిఈ వస్తుంది అండి. ఎస్సీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెర్బ్ లాగా రాసినప్పుడు ఇక్కడ ఎస్సీ అనేది వస్తుంది అండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఇది కూడా అంతే. సిఈ అంటే ఇది మనకు నౌన్ ఫామ్, ఎస్సీ అంటే ఇది మనకు వెర్బ్ ఫామ్. ఓకేనా. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది సపరేట్ టాపికే ఉంటుందండి మీకు. ఓకేనా. నా కోర్సులో, ఇంగ్లీష్ కోర్సులో వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్, ఒకాబులరీ కోర్సులో మీకు ఒకాబులరీ క్లాసెస్లో వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనే టాపిక్ ఉంటుందంటే అందులో మీకు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకొని, ఓకేనా. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఎన్నో తీసుకొని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా వర్డ్స్ ఉంటాయి మీకు. చూడండి ఇక్కడ పాపులర్, పాపులస్, ఇంకా ఇది కూడా ఉంటాయండి. పాపులర్ అంటే ఫేమస్ అని, అదే పాపులస్ అంటే మీనింగ్ ఏంటి, హైలీ పాపులేటెడ్ ఏరియా అని. ఎక్కువ పాపులేషన్ ఉంటే పాపులస్ అంటాం. మరి పాపులర్ అంటే మీనింగ్ ఏంటి, ఫేమస్, అది మీనింగ్ మనకు వస్తుంది. ఓకేనా. ఇలా డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయండి. అది రైట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే కంజంక్షన్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, టెన్సెస్ కానీ, ఓకేనా. ఇవన్నీ టాపిక్స్ అందులో ఉంటాయండి. అది మనకు 10 మార్క్స్కి ఇస్తారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఓకే. టెన్స్ బేస్ చేసుకొని, ప్రిపోజిషన్స్ బేస్ చేసుకొని, కంజంక్షన్స్ బేస్ చేసుకొని 10 మార్క్స్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఇస్తూ ఉంటారండి. ఓకేనా. సో మీరు చూడండి టెన్సెస్ టాపిక్ ఒక్కసారి మీరు నా యాప్ ఓపెన్ చేసి టెన్సెస్ టాపిక్ ఒకసారి చూడండి, అక్కడ ఎంత క్లియర్గా నీట్గా ఉంటుందో. ఓకేనా. మీరు ఎక్కడ వినని విధంగా నీట్గా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కసారి చూస్తే చాలు టాపిక్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తూనే ఉంటుంది. సో బట్టే విధానం అస్సలు ఉండదు టెన్సెస్లో. జనరల్ మీరు ఎక్కడైనా సరే టెన్సెస్ స్ట్రక్చర్స్ని బట్టి ఇస్తూ ఉంటారు, కానీ మీరు నా క్లాసెస్ చూసినప్పుడు అక్కడ సో బట్టే సిస్టమ్ అస్సలు ఉండదు అక్కడ. ఇంగ్లీష్ క్లాసెస్లో టెన్సెస్లో స్ట్రక్చర్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా. క్లాస్ చూడండి. ఓకేనా. అది నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. చూడండి మీకు టెన్సెస్ అనేది ఎవరైతే నా స్ట్రక్చర్స్ ఫాలో అవుతారో మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకే, నేను ఎలా అయితే చెప్తానో అది ఫాలో అవుతాయి, ఫార్మేట్ ఫాలో అవుతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది 5 నిమిషాల్లో అయిపోతుంది మీకు. దానికి లింకింగ్ తోటే చెప్తా. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా చూడండి, ఇది 10 మార్కులు, ఇది 10 మార్కులు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మీకు ఈజీగా 5 నిమిషాలలో అయిపోతుంది కాన్సెప్ట్ మొత్తం. తర్వాత డిఫరెంట్ థింగ్స్ చూసుకుంటూ వెళ్తాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఒకటే వర్డ్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక వర్డ్, కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు అన్నిటిని కలిపి ఒకటే వర్డ్లో ఎట్లా రాస్తాం అని మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటూ ఉంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, గవర్నమెంట్ బై పీపుల్. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, గవర్నమెంట్ బై పీపుల్. దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే డెమోక్రసీ అంటాం. బట్ ఇక్కడ దీని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. చూడండి 3 వర్డ్స్ని బదులుగా సబ్స్టిట్యూట్ ఏం చేసిన ఒకటే వర్డ్ రాసుకున్నాం కదా, ఇది మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. సో ఒక వర్డ్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ అండి. ఓకేనా. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. పంక్చువేషన్ మార్క్స్ 5 మార్క్స్కు ఉంటుంది అండి. కాబట్టి ఇవన్నీ టాపిక్స్, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ టాపిక్స్ మీకు వస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి సింపుల్గా చెప్తాను మీకు. అసలు మీకు అక్కడ చూస్తే 40% అంటే 60 మార్క్స్ ఏది ఓసీ వాళ్ళకు. చూడండి 60 మార్క్స్ కొందరికి రావాలి, ఓకేనా. 52.5 కొందరికి రావాలి. నెక్స్ట్ అక్కడ 45 మార్క్స్ కొందరికి రావాలి కదా. జాగ్రత్త చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్లో మీరు జాగ్రత్తగా చూస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్లోనే అక్కడ మీరు ఈజీగా సో మీకు అక్కడ 7 to 8 మార్క్స్ వచ్చేస్తాయండి. ఎందుకంటే పైనుండి ఇన్ఫర్మేషనే చూసుకుంటూ రాస్తారు, కింద 7 to 8 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ప్రెస్సీ రైటింగ్లో కూడా అంతే. చూడండి ప్రెస్సీ రైటింగ్లో నేను చెప్పిన టెక్నిక్స్ చూస్తే మీకు చాలా ఈజీ అయిపోతుందండి ఎలా రాయాలి అని. ఓకేనా. సో మీరు ప్రెస్సీ రైటింగ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, వాడు 12 లైన్స్ ఇచ్చిండు అనుకోండి, మీరు ఫస్ట్ 3 లైన్స్ని చదవాలి, ఆ 3 లైన్స్కి తగ్గట్టు ఒకటే లైన్ రాసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ 3 లైన్స్ చదువుకోవాలి, ఆ 3 లైన్స్ తగ్గట్టు ఒకటే లైన్ రాసుకుంటూ వెళ్ళాలి. అంతే, 1/3 కదా. సో మీరు మొత్తం చదివి ఐడియా అర్థం చేసుకొని రాసే బదులు ఇలా సింపుల్గా రాసుకోవచ్చు మీరు. 3 లైన్స్కి ఒక లైన్, 3 లైన్స్కి ఒక లైన్, 3 లైన్స్కి ఒక లైన్. అప్పుడు అన్ని పాయింట్స్ కవర్ అయినట్టు ఉంటుంది, మనకు కూడా క్లియర్గా ఉంటుంది అక్కడ. అది ప్రెస్సీ రైటింగ్ టెక్నిక్ అనమాట. దీనికి ఈజీగా మీరు 5 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడే చూడండి 12 మార్క్స్ అయిపోయినాయి అప్పుడే. ఎక్స్పాండ్ చేయడం, ఐడియాని ఎక్స్పాండ్ చేయడం, దాని డెఫినేషన్, మీనింగ్ ఏదో రాసుకుంటూ వెళ్తే మీకు ఈజీ కనీసం ఒక 4 మార్కులు అన్నీ వేస్తారు సింపుల్గా. ఇక్కడే మనకు అయిపోయినాయి 17, 15, 17 మార్క్స్ ఇక్కడ. లెటర్ రైటింగ్ చూడండి, లెటర్ రైటింగ్లో ఈజీగా మీకు ఏంటంటే 7 మార్క్స్, 6 to 7 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేసేయండి.
ఈజీగా వచ్చేస్తాయి. అంటే మీరు ఎక్కడెక్కడ ఏదైతే రాయాలో ఫ్రమ్ అడ్రస్, డేట్, ట్రూ అడ్రస్, సిగ్నేచరు ఇవన్నీ ఏవైతే కరెక్ట్ రాస్తున్నప్పుడు మీకు ఈజీగా 6 to 7 మార్క్స్ యూజ్ చేస్తారండి. చేసేస్తారు వాళ్ళు, డైరెక్ట్ ఇచ్చేస్తారు. అక్కడే 20 మార్క్స్ వరకు అయిపోయినాయి. జంబుల్డ్ సెంటెన్సెస్ అండి, ఇందులో మీరు సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూడండి ఎంత సింపుల్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవా ఎన్నో టాపిక్స్, అన్ని టాపిక్స్ మన కోర్సులో క్లియర్గా ఉన్నాయండి. చూడండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయితే ఒక్క మార్కు కూడా మిస్ కాదు. నేను చెప్తున్నా కదా, మీరు కనుక నా క్లాసెస్ వింటే, నా క్లాసెస్ మీరు టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వింటే మీకు 20కి 20 మార్క్స్ తెప్పిస్తానండి. 20కి 20 మార్క్స్ వస్తాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక్క మార్కు కూడా మిస్ కాదు. 20కి 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడే 20 మార్క్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఈజీగా. మరి ఇక్కడే 20 మార్క్స్ వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ డిస్క్రిప్టివ్లో ఆల్రెడీ మీకు ఇక్కడ డిస్క్రిప్టివ్లో ఆల్రెడీ సింపుల్గా 20 మార్క్స్ వరకు వచ్చేసినాయి. ఓన్లీ డిస్క్రిప్టివ్లో ఆ 2 టాపిక్స్ నుంచే మొత్తం 40 మార్క్స్ అనేవి వచ్చేసినాయి ఆల్రెడీ ఇక్కడ. మీరు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈ జంబ్లింగ్ సెంటెన్సెస్, ఓకేనా, సినోనిమ్స్, యాంటోనిమ్స్, జంబ్లింగ్ సెంటెన్సెస్, ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మీరు టెన్సెస్ వచ్చిందంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేయొచ్చు. అన్నిట్లో కలిపి ఈజీగా మీరు ఒక 20 మార్క్స్ తెచ్చుకోలేరా? ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి సో వెరీ సింపుల్ అండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది అండి మీరు నా క్లాసెస్ క్లియర్గా ఫాలో అవుతాయి. చెప్తున్నాను కదా, చాలా సింపుల్గా. ఓకేనా, మీ టార్గెట్ మాత్రం పాస్ మార్క్స్ కోసం ఏమి ఉండొద్దండి. మీ టార్గెట్ ఎక్కడ ఉండాలి అంటే 150 మార్కులు కదా, సో నేను 100 వరకు తెచ్చుకోవాలనే దాంతో రాయండి. కంపల్సరీ 100 వరకు రావాలనే దాంతో రాయండి. క్వాలిఫైయింగ్ అంటే ఓన్లీ మళ్ళీ క్వాలిఫైయింగ్ కోసం చూసారు అనుకోండి, అప్పుడు ఒక మార్కు తక్కువ మీకు క్వాలిఫై కాలేరు అనుకోండి, జేఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో 100 మార్క్స్ జనరల్గా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఓకే, 100 మార్క్స్ కవర్ అయ్యేటట్టు రాసానా లేదా, 100 మార్క్స్ కవర్ అయ్యేటట్టు రాసానా లేదా అని కంపల్సరీ మీ మైండ్లో చూసుకోండి. అప్పుడు ఈజీ అయిపోతుందండి. సో 150 మార్క్స్ కదా, సో ఎవరైనా సరే మీరు ఏ కేటగిరీ అయినా సరే 100 మార్క్స్కు వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకోండి. చాలు 100 మార్క్స్ రేంజ్లో వచ్చేటట్టు ఓకే రాశానని చెప్పేసి కదా, మీరు ఏ భయం లేకుండా చూసుకోవచ్చు అక్కడ, అంతే. ఓకేనా, ఇది మీకు ఏంటంటే సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఓకేనా, మెయిన్స్ అండి. రైట్, చెప్తున్నాను కదండి, మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి స్టార్టింగ్ క్లాసులు వినండి. వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, డిస్క్రిప్టివ్ కానీ స్టార్టింగ్ క్లాసులు వినండి. ఒకసారి విని డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. ఓకేనా, ఎక్సలెంట్ గ్రామర్ స్కిల్స్, ఓకేనా, ఎక్సలెంట్ వొకాబులరీ కాన్సెప్ట్స్, డిస్క్రిప్టివ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా డిస్కస్ చేసి పెట్టాను అండి. ఓకే, అంత అప్డేటెడ్ కంటెంట్ ఉంటుందండి మన యాప్లో. అప్డేటెడ్ కంటెంట్, మీరు బయట యాప్స్లో నా క్లాస్ ఏంటంటే అవి పాతవి, కానీ ఇప్పుడు మీకు అప్డేటెడ్ కంటెంట్ నా యాప్లో ఉండేది, మీకు అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది అండి. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీకు చూడండి ఇక్కడ వ్యాలిడిటీ 5 months వ్యాలిడిటీకే 399 రూపీస్, 5 months వ్యాలిడిటీకే 399 రూపీస్కి నేను ఇక్కడ 5 months వ్యాలిడిటీ ఇస్తున్నానండి. మీకు ఈ కోర్సు గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, 9985317597. ఈ కోర్స్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే, ఓకేనా, మీకు ఏమన్నా ప్రాబ్లం, యాప్ గురించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇక్కడ ఈ నెంబర్కు డయల్ చేయండి. రైట్, ఈ కోర్సు గ్రూప్ 1కే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా యూజ్ అవుతుందండి. ఈ కోర్సు తీసుకుంటే మీరు ఒకవేళ మీరు ఈ కోర్సు తీసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్కి ఉపయోగపడుతుంది. తర్వాత అట్ ద సేమ్ టైం గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి కూడా క్లియర్ కట్ యూజ్ అవుతుంది. కాబట్టి సో కంపల్సరీ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ డిస్క్రిప్టివ్, ఓకేనా, డిస్క్రిప్టివ్ కోర్స్ అండి. ఇందులో మీకు లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ అన్ని టాపిక్స్ ఉంటాయి అండి. ఓకేనా, అన్ని డిస్క్రిప్టివ్ సంబంధించిన అన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, మీకు చెప్పిన ఇందులో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు అందులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా, యాప్ ఓపెన్ చేసి మీరు అక్కడ చూడండి, ఒకసారి ఫ్రీ క్లాసులు ఉంటాయి కదా, ఒకసారి చూడండి, చూసి డిసైడ్ అవ్వండి. ఓకే, కాన్సెప్ట్ వస్తుందా లేదా, నాకు కాన్సెప్ట్ని నేర్చుకోగలుగుతానా లేదని చెప్పేసి మీకు అక్కడ ఒక నమ్మకం అనేది వస్తుంది కదా, ఆ నమ్మకం అనేది వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోండి కోర్స్ అనేది. ఓకేనా, సో టైం లేదండి, మీరు ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు వేస్ట్ అయిపోతుంది అండి. కాబట్టి తక్కువ టైం, ఎంత టైం ఉన్నా సరే మనం ఏంటంటే మనకు జాబ్ రావడం ముఖ్యం. ఓకేనా, ఒక్క మార్క్ తోటి మనం ఫెయిల్ అయిపోయినా సరే ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి మీరు ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా చూసుకోండి అక్కడ. ఓకేనా, ఈ పేపర్ మాత్రం కంపల్సరీ క్వాలిఫై అయ్యేలాగా చూసుకోండి. క్వాలిఫై కాలేరు అంటే సో మీరు చాలా లాస్ అవుతారు. ఓకేనా, జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఆ పేపర్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఈ పేపర్ క్వాలిఫై కాలేరు అంటే, ఇంగ్లీష్ పేపర్, జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాలేరు అంటే అవి ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్టే స్టూడెంట్స్. అర్థమైంది కదండి, ఇది మీకు సో ఈ వీడియోకి ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా, గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ అండి. ఓకేనా, సో 150 మార్క్స్కు ఓకే, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు టైం వచ్చేసి 3 hours అండి. సో ఓసీ వాళ్ళకు, ఓకే, ఓసీ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ మెన్ వాళ్ళకు చెప్పాను కదా 60 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి అండి. ఓకేనా, బీసీ వాళ్ళకైతే 52.5, ఎస్సీ ఎస్టీ, ఓకేనా. నెక్స్ట్ ఈ మనకి ఇక్కడ
పిహెచ్ ఓకేనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే మనకు అక్కడ 45 మార్క్స్ వస్తే చాలు అండి. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. సో ప్రతి ఒక్కరు వీడియో ఎవరైతే క్లాసెస్ కావాలనుకుంటారో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 399 రూపీస్కి 5 months వ్యాలిడిటీ ఉంటుందండి గ్రూప్ 1 కోర్స్. ఓకేనా, ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా మన యాప్లో మన కోర్సులో ఉన్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.